తిరుపతి జిల్లాలో వారం రోజులుగా వర్షం దంచుకొడుతోంది. తిరుపతిలో వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ జిల్లాలో మాత్రం వర్షం అధికంగా పడుతోంది. మరోవైపు తిరుమలలో తుఫాను ప్రభావంతో కుండపోత వర్షం కురిసింది. ఈ తుఫాను కారణంగా తిరుమల కొండను మంచు దుప్పటి కప్పేసింది. ఆలయ పరిసరాలు, ఘాట్ రోడ్లు దట్టమైన మంచుతో నిండిపోయాయి. అయితే భక్తులు మంచు దుప్పట్లో తిరుమల అందాలను ఆస్వాదిస్తున్నారు. కానీ ఘాట్ రోడ్లో మాత్రం మంచు దెబ్బకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎదుట వెళ్లే వాహనాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో ఘాట్ రోడ్లలో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షంపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం చెన్నై వరకు వెళ్ళి తిరిగి పుదుచ్చేరి మీదుగా మళ్ళీ ప్రయాణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ద్వితీయ తుఫాన్ ప్రభావంతో జిల్లాల వ్యాప్తంగా 5 రోజులుగా కూడా సరే వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అటు తిరుపతి చూసుకున్నట్టయితే నిన్నటి వరకు చిరుజల్లులతో తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు కూడా జిల్లా వ్యాప్తంగా మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాళహస్తి, సూలూరుపేట, సత్తివేడు ఇలా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిగా గడిచిన 4 రోజులుగా కూడా సరే వర్షపాతం పూర్తిగా నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా సరే తిరుపతి నగరంలో పెద్ద వర్షం అయితే కురిసింది. అయితే గడిచిన ఈ 4 రోజుల్లో కూడా సరే చిన్న వర్షపాతం నమోదైనప్పటికీ ఉదయం నుంచి కూడా సరే భారీ వర్షం అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. అటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు కూడా అటు గడిచిన 4 రోజుల్లో చిన్న వర్షపాతం అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాతావరణం వెదర్ని ఎంజాయ్ చేస్తున్నట్టు పరిస్థితి కూడా ఉంది. అటు శ్రీవారి దర్శనం కోసం లోపలికి వెళ్ళి తిరిగి దర్శనం చేసుకొని బయటకు వస్తున్నటువంటి భక్తులు కూడా ఈ యొక్క వర్షంతో ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా లడ్లు కౌంటర్ వద్ద కూడా వెళ్ళడానికి కూడా సరే భక్తులు తీవ్ర ఈ వర్షం వల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ఘాట్ రోడ్ సెక్షన్లో కొండచేర్లు విరిగి పడే ప్రమాదం ఉన్నందున వాహనదారులకు సూచిస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు చూసి జాగ్రత్తగా వెళ్ళాలంటూ కూడా సరే వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క ద్వితీయ తుఫాన్ ప్రభావం మాత్రం జిల్లా వ్యాప్తంగా గడిచిన 5 రోజులుగా పూర్తి స్థాయిలో వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జలపాతాలు అయితే నిండు కలతో ఉన్నట్టు పరిస్థితి కూడా కనిపిస్తుంది. శేషాచలం అడవి మార్గం నుంచి వచ్చినటువంటి కపిలేశ్వర స్వామి ఆలయంలోకి వచ్చినటువంటి ఈ యొక్క జలపాతం ప్రకృతి శోభాందంగా మారిన పరిస్థితిగా ఉంది. అక్కడి నుంచి జారువారుతున్నటువంటి ఈ యొక్క జలపాతాన్ని వీక్షించడానికి కూడా సరే పెద్ద ఎత్తున పర్యాటకులతో పాటు స్థానికులు కూడా వెళ్ళి కపిలేశ్వర స్వామి దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో పునికితవై ఆ యొక్క జలపాతాన్ని అయితే చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి ఈ యొక్క వర్షాల నేపథ్యంలో అటు పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. వాగులు, వంకలు, పెద్ద డ్రైనేజ్ కాలువలు లాంటి చోట్ల వెళ్ళరాయడానికి వీలు లేకుండా భారీ గేట్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. జిల్లాలో శ్రీకాళహస్తిలో గడిచినటువంటి ఈ యొక్క 4 రోజుల వర్షంలో అటు జనం అయితే బయటకు రావాలంటే కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి అయితే ముఖ్యంగా అటు చూసుకున్నటువంటి ఆ మార్కెట్ ఏదైతే వ్యాపార సముదాయాల ప్రాంతాల్లో పూర్తిగా బురదతో కూడా నిండిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు సూలూరుపేటలో గత 4 రోజుల్లో కూడా సరే అక్కడ కూడా జనజీవం ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. ఎవరు బయటికి రాలేని పరిస్థితుల్లో పూర్తిగా ఈ యొక్క వర్షపు నీటి వల్ల ఏదైతే రోడ్లలో కూడా ప్రయాణించలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పిట్టగోడ కూలి ఒక వ్యక్తి మృతి చెందడంతో విద్యుత్ స్తంభం పడి ఒక ఆటో కూడా పూర్తి స్థాయిలో కూడా దెబ్బతిన్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద గడిచిన ఈ యొక్క 4 రోజులు వర్షపాతం వల్ల పూర్తిగా జలకళ అయితే నిండిన పరిస్థితి ఉంది. చెక్ డ్యాముల్లో అయితే చూసుకున్నట్టయితే తిరుపతి సమీపంలో ఉన్నటువంటి మల్లుమడుగు డ్యామ్కి అయితే వర్షపు నీటి పూర్తిగా చేరుకునింది. ఆరుని సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో డ్యామ్ వద్ద పూర్తిగా కూడా సరే అక్కడ కూడా వర్షపు నిండిన పరిస్థితి. అటు తిరుమలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పాప వినాశం డ్యాంలో వర్షపు నీరు అధికంగా చేరడంతో కూడా సరే అక్కడ చూడడానికి కూడా పెద్ద స్థాయిలో భక్తులు వెళ్ళి అక్కడ ఫోటోలు దిగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఘాట్ రోడ్ సెక్షన్లో ఉన్నటువంటి మాలవాడి గుండం వద్ద కూడా సెల్ఫీలు దిగుతూ కూడా సరే ఎంజాయ్ చేస్తున్నారు భక్తులు. అంటే ఒక్కసారిగా ఈ యొక్క వాతావరణం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నప్పుడు కూడా సరే తిరుపతిలో మాత్రం వర్షపాతం నమోదు చాలా తక్కువ ఉండడం, అది వర్షం ఆగి పడడం వల్ల కూడా ఈ యొక్క మేఘాలు మాత్రం ప్రకృతి స్వయంగాను కనువిందు చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మంచు పొగల నడుమ అటు ఒక పక్క వర్షం పడుతుంటే మరో పక్క ఈ యొక్క మంచు పూర్తిగా తిరుమల శేషాచల కొండల్ని అడవులను అయితే కప్పివేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క వెదర్కి భక్తులు ఎంజాయ్ చేస్తూ సెల్ఫీలు దిగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు చలి తీవ్రత కూడా సరే అటు ఈదురుగాలితో కూడినటువంటి గాలి ఒక పక్క, చలి తీవ్రత కూడా సరే పూర్తి స్థాయిలో కూడా ఎక్కువ కావడంతో కూడా సరే చంటి బిడ్డలు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉండాలో వీళ్ళు కూడా పూర్తిగా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే. ముఖ్యంగా తిరుపతి ఎలాంటి సిటీలో చూసుకున్నట్టయితే మాత్రం తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి మార్గం కూడా సరే రోడ్డు పక్కన ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు
మున్సిపల్ శాఖ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క దివ్యాంగులకి ఏదైతే ఉండేటువంటి హౌస్కి వెళ్ళకుండా పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. చలి తీవ్రత నడుపున వాళ్ళు గజగజ వణుకుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి. మొత్తం మీద ద్వితీయ తుఫాను ప్రభావంతో మరో 2 రోజులు కూడా సరే ఈ యొక్క వర్షాలు అయితే నమోదయ్యాయంటే వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కూడా సరే వర్షపు నీరు చేరుకొని రోడ్లలోకి అట ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ వాహనాల్లో వెళ్ళాలంటే కూడా సరే తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. విద్యార్థులు అటు చలి తీవ్రతకి తట్టుకుంటూ గజగజ వణుకుతుంటూ కూడా సరే విద్యార్థులు కళాశాలకు వెళ్తున్నట్టు స్కూల్కి వెళ్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ యొక్క వర్షపాతం ఎక్కువ నమోదైన నేపథ్యంలో అటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యి అటు వెంకటగిరి తిరుపతి లాంటి ప్రాంతాల్లో అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేసింది. ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏదైనా ప్రమాదశాతం ఏదైనా జరిగితే మాత్రం అక్కడ రెడీగా కూడా సరే యొక్క బృందాలు ఉంటాయంటూ కూడా జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మొత్తం మీద తుఫాన్ నేపథ్యంలో ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా సరే అధికారులు తరలించిన పరిస్థితి ఉంది. వారికి అక్కడ తాగునీరు బిస్కెట్స్తో పాటు ఆహారము వైద్యానికి కావాల్సిన మెడిసిన్స్ కూడా అందుబాటులో తీసుకొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మనం చూడొచ్చు గడిచిన 2 రోజులకు ముందు కూడా సరే కాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాపనాయుడుపేట వద్ద భక్తులు కూడా అయితే కొండపైన శివాలయానికి వెళ్ళి అక్కడ చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు అక్కడ బయటపడడానికి కూడా దాదాపు 36 గంటల చూపు కూడా రెస్క్యూ ఆపరేషన్ తర్వాత వాళ్ళని క్షేమంగా అధికార యంత్రాంగం కూడా వాళ్ళ గృహాలకైతే చేర్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అధికార యంత్రాంగం అయితే ఒకటే చెప్తుంది, రాబోయే ఈ యొక్క 2 రోజులు కూడా ఇదే స్థాయిలో వర్షాలు ఉన్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు అయితేనే బయటకు రావాలంటూ కూడా సరే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా టెంపుల్ సిటీ తిరుపతిలో అటు వైద్యానికే పెద్దపీట వేసినటువంటి రుయా హాస్పిటల్లో కూడా సరే గడిచిన ఈ యొక్క 4 రోజుల వర్షాన్ని కూడా అక్కడ వచ్చినటువంటి రోగులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సాధారణ రోగుల కన్నా ఏదైతే వికలాంగులుగా ఉన్నటువంటి రోగులు మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే హాస్పిటల్ ఓపీ తీసుకున్న అనంతరం వాళ్ళు యొక్క చూపించుకోవాల్సినటువంటి హాస్పిటల్కి వెళ్ళి బయటకు రావడం వల్ల వచ్చే సందర్భంలో కూడా సరే ఈ వర్షం వల్ల కూడా తీవ్ర ఇబ్బంది కూడా అక్కడ పడుతున్న పరిస్థితి కదా. మొత్తం మీద జిల్లా వ్యాప్తం కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అటు గాలివాన్తో కూడినటువంటి ఈ యొక్క వర్షం అదేవిధంగా చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడం నమోదు కావడంతో అటు బయటికి రావాలంటే కూడా సరే ప్రజలు నగరవాసులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.